కాబట్టి చీమని చీమ కింద చూడకుండా, యానిమల్ కింద చూడకుండా చీమలో ఉండే కాన్షియస్నెస్ అని చూపిస్తారు వీళ్ళు. దాన్నే వీళ్ళు అన్నిటి యందు భగవంత స్వరూపం ఉన్నది, సమస్తము ప్రజ్ఞతే శక్తితే నిర్మాణం అయినది, సమస్తం విష్ణువుదే వ్యాపింపబడి ఉన్నది, సమస్తం బ్రహ్మజే వ్యాపింపబడి ఉన్నది. అంటే ఏమిటి అంటే సమస్తము ప్రజ్ఞామయమే. అంటే లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ అనేది లేదయ్యా, రెండు ఉన్నది ఒకటే. మూవబుల్ నాన్ మూవబుల్ కింద నువ్వు రికగ్నైజ్ చేయాలి తప్ప లివింగ్ నాన్ లివింగ్ అనేది లేదు. మీరు తప్పుగా నేర్చుకుంటారు, మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటే కానీ తెలియదు. అప్పుడు ఎప్పుడైతే మనం వీటి కింద నేర్చుకుంటూ ఉంటామో సమస్త యందు ప్రజ్ఞ ఉన్నది, చలనం ఉన్నది, లైఫ్ ఉన్నది అనేది తెలుస్తుంది. మరి చీమలో రీప్రొడక్టివ్ సిస్టము, బయాలజికల్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ ఎవరు ఫ్యాబ్రికేట్ చేసి పెట్టారు, ఎవరు తయారు చేసి పెట్టారు? అంత చీమలోనే ఉన్నది. అన్ని సిస్టమ్స్ మనలోనే ఉన్నది. వాటిని ఫస్ట్గా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరు? ఎలా పుట్టింది అసలు? ఫస్ట్ చీమ అనేది ఎలా పుట్టింది? వాటిలో ఆ సిస్టమ్స్ ఎలా అవ్వబడ్డాయి? అవేమైనా మనలాగా రోగాలు వస్తున్నాయి, వాటికి ఏమైనా ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నాయి, హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నాయి, చదువుకుంటున్నాయి లేదే. కానీ వాటి జీవనం బాగున్నది. అప్పుడు భూమి పుట్టిన దగ్గర అవి ఉన్నాయి, అవి పెరుగుతున్నాయి, హ్యాపీగా వెళ్తూనే ఉన్నాయి. కానీ మనిషికి జంతువులకి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకు అవి అప్రయత్నంగా మోక్ష స్థితిని పొంది పరిణామం చెందుతూనే మనం ఎందుకు పొందట్లేదు అంటే మనకి మనస్సు అనేది ఉంటుంది. సంకల్ప శక్తి, మనస్సు, వాక్కు, ఇలాంటి శబ్దాలు అనేది, ఇలాంటి కొన్ని సిద్ధులు అనేది మనిషికి మాత్రమే ప్రసాదింపబడింది. కనుక మనిషి అన్నిటికన్నా ప్రధానమైన జీవరాశిగా ఇవ్వబడ్డాడు. అందుకే మనిషికే కర్మగతి ఉన్న తప్ప ఇంకే జీవరాశికి కర్మగతి అనేది లేదు. సో కనుకే యోగ శాస్త్రాలు, బ్రహ్మ విద్యాలు, మంత్రశాస్త్రాలు ఏమైనా మనిషికే ఎందుకు ఇవ్వబడ్డాయి? మిగిలిన జీవరాశులు ఎందుకు పాటించక్కర్లేదు, ఎందుకు నేర్చుకోక్కర్లేదు అంటే వాటికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ప్రకృతితో అనుసంధానం చెంది ఉంటాయి. అంటే ఇప్పుడు మనిషి అంత శక్తివంతుడా అంటే మనిషి ఒక్కడే భగవంత స్వరూపంతో చేయబడిన వాడు. అంటే భగవంతుడి యొక్క సంస్పర్శగా ప్రజ్ఞతో పుట్టినవాడు కేవలం మనిషి ఒకటే. మిగిలిన అన్నిటిచే భగవంతుడి శక్తి ఉన్నది, ప్రజ్ఞ ఉన్నది లేదని కాదు. కానీ మనిషి ఒక్కడే భగవంతుడి స్వరూపంగా తన సంకల్ప మాత్రంలో అవ్వగలడు. అంటే హీ కెన్ బికమ్ ద డివైన్ అల్టిమేట్ బీయింగ్ బై హిస్ మియర్ విల్ అండ్ వర్డ్. అదే సంకల్ప శక్తి, వాక్కు అనేది అత్యద్భుతమైన గిఫ్ట్లు మనిషికి ప్రసాదించాడు కృష్ణుడు. అందుకే నేను మనుషుల్లో అర్జునుడిని అంటాడు. అన్ని దేవతల్లో అందరితో తన స్వరూపంలో ఉన్న మనుషుడు అర్జునుడిని ఎందుకన్నాడంటే, అర్జున అంటే ఏది తను అనుకున్న సంకల్ప శక్తితో చేసిన వాడు అర్జునుడు. అర్జునుడు అంతా సంకల్ప శక్తి ప్రతీక. సంస్థలో మానవుల్లో సంకల్ప శక్తిని నేను, మనస్సుని నేను అంటాడు. అంటే మనసు అనేది ఎలా తయారైందని తెలియాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఈ 69 మంది ఋషుల యొక్క సమాహారమే మనిషి మనస్సు అనే దాని యొక్క ప్రోడక్ట్ అనేది ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మనస్సు అనేది లేదు, యానిమల్ దానికి బతికిన వాటే. ఎప్పుడైతే మనస్సు అనేది మనిషికి వచ్చిందో నేర్చుకొనుట, అబ్జర్వ్ చేయుట, అదిగా అవుట అనే శక్తి మనిషికి మాత్రమే ఉన్నది. కాబట్టి అర్లీ మ్యాన్ స్టేజ్లో పుట్టినప్పటికీ ఇప్పటికీ అడ్వాన్స్ టెక్నాలజీలో చదువుకుంటూ కొత్త లోకాలను తనలోంచి తను సృష్టించుకుంటూ కొత్త గుణాలు అన్ని నిర్మాణం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మిగిలిన జీవరాశికి వాటి అవసరం లేదు కాబట్టి పుట్టిన స్థితి నుంచి అప్పటి స్థితి వరకు అలాగే ఉన్నాయి. ఏమిటి మనకి ఎందుకు మనసు, వాక్కు ఏమిటి అవుతుంది అంటే మనం చేసిన ప్రతి ఆలోచన, చేసిన ప్రతి భావం ఆకాశంలోకి ప్రవహించి ఏదో ఒక రోజు అది భౌతిక లోకంలోకి వచ్చి తీరుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక బ్రహ్మే, ప్రతి మనిషి ఒక విష్ణు స్వరూపమే, ప్రతి మనిషి ఒక శివస్వరూపమే. అంటే త్రిమూర్త తత్వంతో నిర్మాణమైనది మానవ శరీరం. అంటే మనం చేసిన ప్రతి వాక్కు, ప్రతి ఆలోచన, ప్రతి భావన ఏదో రోజు మనం ఫేస్ చేయాల్సింది. ఆ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్సే మన కర్మగతుల కింద, మన జీవన అనుభూతుల కింద వస్తుంది. అంటే మనం పలానాది బాగున్నాయని ఊహిస్తాం, అది అయిపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. సైంటిస్ట్ అవ్వాలని ఓ రోజు అనుకుంటాడు, ఒకే రోజు అనుకుంటాడు, దానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాడు, అది అయిపోతుంది. అంటే మానవుడికి సంకల్ప శక్తి ఎంత ఏంటి అని వాడు ఏదనుకుంటే అది అయిపోతుంది. భగవంతుడి స్వరూపంగా అవ్వాలి అనుకుంటే అయిన మహర్షులే వాళ్ళ సమక్షంలో మనం చదువుకుంటాం. అవ్వగలమా ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు కూర్చుంటాం, ప్రశ్న లేనప్పుడు వాళ్ళతో పాటు ఉంటాం. ఆ ప్రశ్న స్థితి నుంచి ప్రశ్న పోయే స్థితికి ఉండేదే సాధన. దానికి కావాల్సిన తత్వమే మనం చదువుకుంటాం. ఈ జగదాచార్యులు, జగద్వీరులు వీళ్ళు ప్రప్రథమంగా 7 సప్తర్షులు చెప్తారు. వీరి నలుగురు కుమారుని సూర్యుని దగ్గర నుంచి ప్రతి దినము సూర్యకాంతి ద్వారా ప్రవహించే ఋషులు. అంటే మనం సూర్యకాంతిగా మనం అనుకుంటాం, మా మహర్షులకి సూర్యకాంతి ద్వారా
గంటకి 60 మంది ఋషులు సూర్యకాంతుల ద్వారా కాలగతుల ద్వారా ప్రవహిస్తూ ఉంటారు. ఒకరోజు వచ్చిన ఋషులు ఇంకో రోజుకి రాదు. అలాగా రోజుకి 24 × 60 × 60 వేసుకోండి, 1000 సుమారు 1060 మంది ఋషులు రోజుకి ప్రవహిస్తూ ఉంటారు సూర్యలోకాల నుంచి భౌతిక లోకాల్లోకి. ఇలా ఎన్ని రోజులు అంటే 60 సంవత్సరాల వరకు ఒక రోజు వచ్చిన వాళ్ళు ఇంకో రోజు రాకుండా అంతమంది వెరైటీ ఋషులు భూమి మీదకి వస్తూ ఉంటారు. ఇది 60 సంవత్సరాల మధ్యగా షష్ఠి పూర్తమే చేస్తారు. 60 సంవత్సరాల వరకు మళ్ళీ వాళ్ళ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే ఋషులు మళ్ళీ వచ్చి 60 ఏళ్ళ ప్రణాళిక ఇస్తూ ఉంటారు. ఇలాగా 60 సంవత్సరాలకు వచ్చేది ఒక కాలగతి, 60 సంవత్సరాల తర్వాత 72 సంవత్సరాల వరకు వచ్చేది ఇంకో కాలగతి. అలా 72 నుంచి 432 ఇయర్స్ వరకు వచ్చేది ఒక కాలగతి. అలాగే 4,32,000 ఇయర్స్ వరకు వచ్చేది ఇంకో కాలగతి. ఇలాగ దీన్ని ఒక యుగంలో బాగా ఉంటారు. ఇలాగా 4,32,00,000 ఇయర్స్ ఒక యుగం అవుతుంది. ఇలాగే దీన్ని కలియుగం ఉంటారు. దీన్ని 2 సార్లు మల్టిప్లై చేస్తే ద్వాపర యుగం. అంటే ఇవి 2 భాగాలు. ఇటువంటి అంటే 4,32,000 ఇయర్స్ 2 సార్లు కానీ వస్తే అదే ద్వాపర యుగం ఉంటాం. 3 సార్లు వస్తే త్రేతాయుగం, 4 సార్లు వస్తే కృతయుగం. ఇవి 4 యుగాలు. ఇటువంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం వస్తుంది. ఇటువంటి 72 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం వస్తుంది. అటువంటి కల్పం బ్రహ్మకి ఒక పగలు. ఇది భాగవతంలో మనకి ఇచ్చేది. అంటే బ్రహ్మ రెప్పపాటు కాలం, ఇలా రెప్ప వేస్తే బ్రహ్మ ఇన్ని కాలాలు ఎగుతూ ఉంటాయి. అది మనలో కూడా అవుతూ ఉంటుందండి. అది ఎలాగా అంటాం, ఇప్పుడు మనలో పడ్డాం. మనకి నిమిషానికి హార్ట్ బీట్ 72 టైమ్స్ పట్టుకుంటూ ఉంటుంది. పల్స్ 72 టైమ్స్ నిమిషానికి పల్స్ రేట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఈ పల్స్ రేట్ 72 టైమ్స్ కొట్టుకునేటప్పుడు మనలో అణువులు నిమిషానికి గాలి పీల్చి వదిలే టైంకి, మనం గాలి పీల్చి వదిలే టైంకి ఏంటవుతుందంటే అసలు మనలో ఉండే ఇంప్యూర్ ఆక్సిజన్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా లోపల పీల్చే ఆక్సిజన్ లోపల ఉన్న అణువుని, రక్త కణువుల్ని అన్నింటినీ ప్యూరిఫై చేసేస్తూ ఉంటుంది. అది ఎంత ఫాస్ట్గా అవుతుంది, నిమిషాల్లో మీరు ఎంతసేపు గాలి పీలుస్తారు? ఫ్యూ సెకండ్స్లో పీల్చే లోపల శరీరంలో ఉండే మలమంతా సెకండ్స్లో బయటకు వచ్చేయడం, మళ్ళీ సెకండ్స్లో ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోయి ప్యూర్ అయిపోవడం, దానివల్ల హార్ట్ కొట్టుకోవడం, పంపింగ్ అవ్వడం. ఇదంతా ఎంత సింక్రనైజేషన్, ఎంత కోఆర్డినేషన్, ఎంత ఫాస్ట్గా అవ్వకపోతే మీకు సెకండ్స్లో ఊపిరితిత్తుల్లో ఇది అవుతుంది. ఇందులో ఒక్క క్షణంలో ఏ శ్వాసగతి తప్పినా లాభంలో వెళ్ళిపోతుంది. ఇది మనకి వర్తిస్తుంది. మనలోకి వర్తిస్తున్నప్పుడు బ్రహ్మకు వర్తించదా? ఆయనకి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిబింబంలోనే మనం పుట్టాము కాబట్టి. సో మానవుడి యొక్క ఉండే ప్రతి అణువు, సృష్టిలో ఉండే ప్రతి అంశము భగవంతు తత్వంతో అనుసంధానమైనది కాబట్టి మనిషి ఒక్కడికే అప్రయత్నమైన సంకల్ప శక్తి, వాక్కు అనేది ఖర్చు లేకుండా, అంటే మనీ కట్టకుండా, డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆలోచన, సంకల్పం, మాట. వీటికి ఫ్రీగా ఇచ్చాడు భగవంతుడు. దీనికి డబ్బులు కట్టక్కర్లేదు. అయితే దీనికి సమాధానం మాత్రం చెప్పి తీరాల్సింది ఏదో రోజు. దాన్ని ఏమిటంటే శరీరం వదిలిన వెంటనే మన ప్రతి మనిషికి చిత్రగుప్తుడు కింద లక్షల కోట్ల మంది లిపికాస్ అనే దేవత పనిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లిపిగా అనే దేవత ఉంటూ ఉంటాడు. మనం మాట్లాడే మాటలు, ఆలోచనలు, భావనలు మనకి ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. మన పక్కనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తే మనతో పాటు వస్తాడు. సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషులకి అంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళు చేసే కర్మకథలు, భావనలు అన్నీ వాళ్ళు బుక్ కింద రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శరీరం వదులుతాడో వీడు వెళ్ళి మన పుస్తకం చరిత్ర అంతా గుర్తుల వారికి ఇస్తారు. గుర్తుల వారికి ఎప్పుడు చూపిస్తాడో మనకి ఆన్సర్ అడుగుతాడు. ఏమన్నా మన శరీరం అడిగావు, ఇచ్చాను, నేను బ్రహ్మ నుంచి సాధించేస్తాను, పొడి చేస్తానన్నావు, నీకు శరీరం ఇచ్చాను, మరి ఏం చేసావు, మరి ఇగో నీ బుక్ అంతా ఇది అబద్ధం ఆడడానికి నేను డైరెక్ట్గా వీడియోని చూపించేస్తాను. ఇప్పుడు మనకి గూగుల్ వచ్చింది అంటే మనలో ఉండే భావాలే, మనలో ఉండే ఆధ్యాత్మిక లోకాల్లో ఈ ప్రక్రియలే భౌతిక లోకంలో వచ్చేదే దీని ఎక్వివలెంట్ ఏజ్ అంటారు. ఈ ఏజ్లో ఏంటవుతుందంటే ఆధ్యాత్మిక విద్యలో, ఆధ్యాత్మిక లోకాల్లో అయ్యే ప్రతిదీ యంత్ర రూపేణ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందుకే దిస్ ఇస్ సైన్స్ ఆఫ్ స్పేస్ అది ఎక్వివలెంట్ ఏజ్ అంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. ఈ 4,000 సంవత్సరాలు ఏంటవుతాయంటే చాలా మోడర్న్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఎలాంటి అవుతాయంటే మనిషి యొక్క మాటని, ఆలోచనలు కూడా ఇంకోటి వినేలాగా యంత్రాలు వచ్చేస్తాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అక్కడక్కడ లైవ్ అవుతుంది, ఇక్కడ వినేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో అన్నీ ఉంటాయి. ఎన్ని రోజులైనా స్పేస్లోనే హ్యాండిల్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ డేటాబేస్ ఎక్కడ? ఈ యూట్యూబ్లో వాటిలో మనం చేసిన వీడియోలు గంటలు వీడియోలు ఎక్కడ ఉంటాయి? స్పేస్లోనే ఉంటాయి.
మాట్లాడినవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చాయి. ఫోన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ కొత్త కొత్త ఫోన్స్లో ఏంటంటే ప్రతి మాట రికార్డ్ అయిపోతాడు. ఇప్పుడు మనం రీసెంట్గా అమెరికా వాళ్ళు కూడా చేస్తున్న అదే. వాళ్ళు ఒక ప్రక్రియ చేశారు. శాటిలైట్ ఓన్లీ ఇండియా మీద పెట్టారు. అంటే ఇండియాలో మనం మాట్లాడుకునే మాటలు, ఫోన్లో మన ఇంట్లో మాట్లాడుకునే మాటలు అన్నీ శాటిలైట్ ద్వారా మనం రికార్డ్ చేసి అమెరికా డేటాబేస్లో ఉంటాయి. మొత్తం మనం ఏం చేస్తున్నామని అమెరికా వాళ్ళు కంటిన్యూస్గా స్ప్రై చేస్తూ ఉంటారు. దాన్ని అలాగే జర్మనీ మీద చేద్దాం అనుకుంటే జర్మనీ వాళ్ళు కొంచెం తెలివైన జాతి వారు కాబట్టి వాళ్ళు రక్షించుకున్నారు. మన ఇండియా వాళ్ళు రక్షించుకోలేకపోయారు. ఎందుకంటే మనం ఇప్పుడు మనం నమ్ముకోం, ఇంకో జాతి వారిని నమ్ముకుంటాం కదా. ఎందుకంటే బ్రిటిష్ పాలన నుంచి మనం ఇచ్చాం. సో మనకి ఇంకోటి కింద బతకడమే తప్ప స్వతంత్రంగా బతకడం అలవాట్లేదు. సో ఆల్రెడీ వాళ్ళు మొత్తం మన డేటాబేస్ అంతా రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నారు. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంతా రికార్డ్ అయి ఉంటుంది. అందుకని ఎవరైనా వాళ్ళ కంప్యూటర్ డేటాబేస్ నుంచి పలానా చోట్ల ఏంటవుతుంది బటన్ మొత్తం అంతా డౌన్లోడ్ అయిపోతుంది. సైంటిఫిక్గా ప్రస్తుత యుగంలో ఉన్నది. మరి ఇలాగే మనకి ప్రతి వాడికి లిపికాస్ అనే దేవతాస్ ఉంటారు. వాళ్ళు మనం చేసినవన్నీ ఎప్పుడు ముందు కూడా పెడతారు. సో అన్నిటికన్నా విలువైనది ఫస్ట్ కాలం తర్వాత విలువైనది భావం తర్వాత విలువైనది ఆలోచన ద్వారా తర్వాత విలువైనది వాక్. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ వాక్ తర్వాత భావం. అంటే ఏది ఇంపార్టెన్స్ అనేది మనం ఆర్డర్ చెప్పుకున్నాం, దాన్ని రివర్స్ చేస్తే అది అంత ఎఫెక్ట్ అయిన ఆర్డర్. మనం చేసిన ఆలోచన కన్నా చేసిన మాట కంపల్సరీగా ఫేస్ చేయాలి. ఒక మాట అన్నాము, మనం బయటకు ఉచ్చరించాము అంటే ఆ మాటకి మనం సమాధానం చెప్పి తీరాల్సింది. భౌతిక లోకంలో మానసిక లోకంలో ఆలోచన చేసాము అంటే అటువంటి నొప్పి పడాల్సిందే. మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఆలోచన చేస్తే అటువంటి ఆలోచన తీరుతున్న సన్నివేశాల్లో మనం పడి ఉంటాం. అంటే మనం ఉండే జీవనం, మన ఆలోచన, మనం పడే నొప్పి, బాధ, మన ఇంతకుముందు చేసిన భావాలు, మనం వినే మాటలు, మనం ఇంతకుముందు విన్న మాటలు. అంటే మన సృష్టిని మనమే వింటున్నాం తప్ప భగవంతుడే మన ఎందులో సృష్టి చేసి వీళ్ళ సఫర్ అవ్వాలని. మనం చేసిన సృష్టినే మనం అనుభవిస్తున్నాం తప్ప మనం ఇంతటి జన్మల్లో చేసిన సృష్టినే మనం ఫేస్ అవుతున్నాం తప్ప మనం కొద్ది ఫేస్ అవ్వట్లేదు అనేది ఫస్ట్గా మనం తెలుసుకోవాలి. అక్కడి నుంచి వస్తే ఎలాగ మరి ఇంత కర్మలేదు మనం వెనకాతలో ఉన్నదే, ఇంత పాపాలు చేసేస్తాం, ఇంత తప్పులు తెలియకుండా చేసేస్తాం, ఇప్పటి నుంచి బయటికి రావడం ఎలాగా అంటే అక్కడి నుంచి ఈ పురాణాల కథలు, వాంగ్మయాలు వీటి చెప్పబోయే ఏంటి ముందు ఓంకారాన్ని వచ్చేది. ఓంకారం అన్నిటికన్నా శుద్ధ సత్వమైనది. అంటే సమస్త దేవతలు ఏ శబ్దాన్ని ఉచ్చరిస్తూ సృష్టి చేస్తారంటే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ చేస్తారు. ప్రతి వాడికి సౌండ్ ఉంటుంది, ప్రతి మూమెంట్కి సౌండ్ ఉంటూ ఉంటుంది. గ్రహాలన్నీ ఒక్కొక్క వేగంతో సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కలిపి చేసే శబ్దం ఓంకారం. శరీరంలో అనేక అణువులు ఉన్నాయి. అణువులు ఎంతో ఒక్కొక్క శబ్దంలో తిరుగుతూ ఒక్కొక్క ధ్వనిని బయటికి పెడుతూ ఉంటాయి. అన్ని ధ్వనుల్ని కలిపి వింటే ఓంకారం. మనలో శ్వాస ఓంకారం. దేవుడి సృష్టిగా చేసేది ఓంకారం. లయమయ్యేది ఓంకారం, స్థితిలో ఉండేది ఓంకారం. ఎలాగ సమస్త సృష్టిలో ఓంకారం నుంచి వస్తుంది అంటే ఓంకారం మీద 3 అక్షరాలు ఆ, ఊ, మా కలిపితే ఓంకారం. ఈ ఓంకారమే అన్ని భాషలకి ప్రమాణం. అంటే ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్న భాషలు ఎలా ఉత్పన్నమయ్యాయి, భావాలు ఎలా వ్యక్తమవుతున్నాయి, ఇన్ని భాషలు భూమి మీద ఎలా పుట్టాయి, భావాన్ని భాష ద్వారా ఎలా వ్యక్తం చేస్తున్నాం, భావం కన్నా ముందు ఉన్న కాన్సెప్ట్ ఏమిటి అంటే ఇవన్నీ ఓంకార స్వరూపం. ఓంకార తత్వం నుంచి అనేక అక్షరాలు అంటే సమస్త అక్షరాలు ఎలా మన భాష అనేది ఎలా పలుకుతుందో అనేది ధ్యానం చేస్తే ఒక్కొక్క భాషలో కొన్ని అచ్చులు, హల్లులు, ప్రాణములు, వ్యంగ్యములు అనేది ఉన్నాయి. ఆ అక్షరాలు ఉచ్చరించి ఉండడం వల్ల ఏంటవుతుంది, మనలో ప్రాణగతులు మారుతూ ఉంటాయి. అలాగా దేవతలు మాట్లాడే భాష ఒక్కటే సంస్కృతం. అది దైవ భాష అంటారు. అంటే దేవతలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, వాటిని దేవ భాష అంటారు. ఆ దేవ భాషనే సంస్కృతం. సంస్కృతం భాష ఒక్కటే దేవతలకి మనిషికి డైరెక్ట్గా మాట్లాడుకోగలరు. అంటే మనం ఇప్పుడు ఎలా తెలుగు అనే భాష ద్వారా మనం భావాన్ని షేర్ చేసుకుంటున్నామో అలా మనం దేవతలతో షేర్ చేసుకోవాలంటే దేవ భాష సంస్కృతం ద్వారా చేసుకోవాలి. భాష రాదండి, ఓంకారాన్ని ఉచ్చరించాలి. సమస్త జీవ కోటి ప్రాణాలు అన్నిటితో మీరు మాట్లాడాలి అంటే అన్నిటికీ ఫోన్ కాల్ ఒకటే ఓంకారం. భగవంతుడు జీవుల్లోకి ఎలా దిగి వస్తున్నాడు, ఓంకారంగా దిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అదే వెంటనే అన్ని పురాణాల్లో అనేక కథల కింద కట్టబడి ఉంది. నారాయణుడు హరి అయి దిగి వచ్చాడు అంటే ది ఎటర్నల్ కాన్షియస్నెస్ ఆఫ్ లార్డ్ నారాయణ కేమ్ డౌన్ ఇన్ టు ద బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
త్రూ ఓంకార అంటే శ్వాసగతులు అంటే శ్వాస పీల్చినప్పుడు సో అనేది అంటాం, వదిలేటప్పుడు హమ్ అనే సౌండ్ వస్తుంది. సో హమ్ అనే 2 అక్షరాలని మధ్య ఓంకార స్వరపడు. సో అనేది గరుత్మంతుడి రెక్కల కింద, సో హమ్ అనేది 2 గరుత్మంతుడి రెక్కల కింద తీసుకుంటే ఆ రెండింటికి మధ్య ఓంకార స్వరూపుడుగా నారాయణ ప్రతి నిమిషం జీవుల్లోకి దిగి వస్తున్నాడు కాబట్టి జీవం అనేది ఉన్నది. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ప్రతి నిమిషం ఒకటి పీల్చడం ఒకటి వదలడం అనేది ప్రతి నిమిషం అవుతున్నది కాబట్టి ప్రాణగతులు ఉన్నది. ఆ ప్రాణగతులు పీల్చడానికి వదలడానికి మధ్య గ్యాప్ అనేది చిన్న ఉన్నది. పీల్చడం అనేది గరుత్మంతుడు ఒక రెక్క, వదలడం అనేది ఒక రెక్క, మధ్యలో ఉండే గ్యాప్ నారాయణ శరీరం అదే ఓంకారం కింద మనలో వస్తూ ఉన్నది. ఆ గాలి పీల్చుతూ వదలడం వల్లే మన వాక్ అనేది వస్తుంది. గాలి వదులుతూ ఒకసారి ఎవరైనా మాట్లాడండి చూద్దాం, ప్రయత్నించండి ఒకసారి. గాలి వదులుతూ ఒక మాట మాట్లాడాలి, గాలి పీలుస్తూనే మాట్లాడాలి. అంటే సృష్టి లోనికి తీసుకుంటూ ఉండాలి ఉచ్చారణ అనేది అవుతూ ఉంటుంది. ఇదేదో మొత్తం ఫిజికల్ బయలాజికల్ ఆపరేటర్స్ అని చదువుకొని వచ్చాడు వీడు సైన్స్తో అనుసంధానం చేసేస్తున్నాడని మాత్రం కాదు. అసలు ఇన్ని గాలిలో ఇన్ని విషవాయువులు ఉన్నాయే, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, సల్ఫర్ ఉంది, నైట్రోజన్ ఉంది. ఇందులో ఆక్సిజన్ మనం ఎలా పీల్చుకుంటున్నాం? ఇప్పుడు ఇక్కడ దోమల ముందు పట్టేసి వెళ్ళిపోవాలి. ఆ దోమల ముందు మన లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఆక్సిజన్ కార్బన్ గ్యాస్ అన్నప్పుడు మనకు పోవాలి కదా. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ వదలండి, అది మనం పీల్చాలి కదా. పీల్చట్లేదు. ఆక్సిజన్ ఎలా పీలుస్తుంది? మనమే కాకుండా ప్రతి జీవరాశి ఆక్సిజన్ ఎలా పీలుస్తుంది లోపలికి. అది కెమిస్ట్రీ చదువుకుంటున్నా పీల్చుకుని చేయకుండా ఉన్న వాళ్ళు కూడా పీల్చుకుంటున్నారు ఆక్సిజన్. ఎలా? ఇంత అడ్మిక్షన్ ఆఫ్ గ్యాసెస్లో ఆక్సిజన్ ఎలిమెంట్ ఎలా లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనే ఎలిమెంట్ ఎలా వదులుతూ ఉంటుంది. అంటే ఇంటెలిజెంట్ ఆపరేటర్స్ లోపల ఏదో ఒకటి ఉన్నది, డిఫరెన్షియేట్ చేసే ఆపరేటర్స్ లోపల ఒకటి ఉన్నది. మనం ఇప్పుడు మాట్లాడుతూ విషయాలు ఉండిపోయినప్పటికీ, టీవీ చూస్తూ సినిమాలు ఉండిపోయినప్పటికీ, కొట్టుకుంటూ విషయాలు ఉండిపోయినప్పటికీ శరీర అణువులు ఆక్సిజన్ పీలుస్తున్నా తప్ప కార్బన్ డైఆక్సైడ్ పీల్చట్లేదు. మన సంకల్పం ద్వారా మనం బతకట్లేదు. అప్రయత్నంగా మనకి జీవం ప్రసాదింపబడుతుంది. అలాగే అన్ని జీవరాశులకి భగవంతుడు ప్రతి నిమిషం నువ్వు బతుకురా జీవం ప్రసాదిస్తే బ్రతుకుతున్నాం తప్ప మన హక్కుగా మనం బతకట్లేదు. హక్కు అనేది మనం పెట్టుకున్నాం తప్ప హక్కు అనేది భగవంతుడు తప్ప ఇంకెవరికి లేదు. ది ఓన్లీ రైట్ హ్యాస్ గాడ్ హ్యాస్ ద ఓన్లీ రైట్ అపాన్ అస్. ఇంకో హ్యూమన్ బీయింగ్ ఇంకోటి మీద రైట్ లేదు, డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎందుకంటే ప్రతి మనిషి ఇంకో మనిషికి డిపెండ్ అయ్యి కాకపోతే వాడు ఈ పరిస్థితికి వచ్చి ఉండేవాడే కాదు. ఇప్పుడు ఈ హాల్లో మనం ఇలా చెప్పుకోవాలంటే హాల్ కన్స్ట్రక్ట్ చేసిన వారికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఈ మైక్ కనెక్షన్ చేసిన వారికి చెప్పాలి, ఫోటోలు క్లీన్ చేసిన వారికి చెప్పాలి, కరెంటు పోకుండా జనరేటర్ కాపాడిన వాళ్ళకి చెప్పాలి, మ్యాట్స్ వేసిన వారికి చెప్పాలి, ఇంతమంది వింటూ ఉన్న వాళ్ళకి చెప్పాలి, ఇటువంటి విద్యను ప్రసాదించిన గురువులకి చెప్పాలి, ఇటువంటి సన్నివేశాన్ని ఇటువంటి ఆశ్రమాన్ని ఏర్పరిచిన పరమ గురువులకి మనం థ్యాంక్స్ చెప్పాలి. మనం అనుకోని కూర్చోలేదు కదా, ఈరోజు కూర్చోవడం కానీ వెళ్ళడం కానీ చిన్న విషయంలో తీసుకుందాం. అలాగే ప్రతి విషయంలోనూ మనం తపస్సు చేస్తూ వెళ్తే ఏది మంది కాదు, మనకి ప్రసాదింపబడేది. ఒక వస్త్రం కట్టుకున్నా, తిండి తింటున్నా, ఒక గిన్నె కొనుక్కున్నా, ఈరోజు మనం చదువుకున్నా మన పూర్వీకులు మనకు ప్రసాదింపబడుతున్నది తప్ప మన ఓన్గా మనం ఏం చేసామనేది మనిషి ఏ ఒక్క మనిషి అయినా మన ఓన్గా ఇప్పుడు దాకా బతిగా మనం చూపించాలి. లేదు, తల్లిదండ్రులు కలిస్తేనే మనం పుట్టుకలేదు. పుట్టికే ఇద్దరు కలవాలి, ఇద్దరు కలిస్తే పుట్టుకున్నది. కాక తల్లిదండ్రులు ఇటువంటి ఇంతమంది స్టూడెంట్స్, స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ చేస్తే విద్య నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత సంఘంలో ఉద్యోగం చేస్తే డబ్బు వస్తున్నది. ఆ డబ్బుతో వస్తువులు కొనుక్కొని తింటూ ఉంటాం. మనం అనేది ఎక్కడుందో అసలు ఇంతమంది దయాక్రమాలు మనం బతుకుతున్నాం తప్ప మనం ఉంటే మనం బతకట్లేదు. కానీ మనమే బతుకుతున్నాం అహంకారం ఉన్నది చూసారు, అదే పాయింట్. ఆ అహంకారం ఏం చేస్తుంది, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ సోర్స్ని వదిలేటట్టు చేసి మనని కర్మగతంలోకి వీటిలోకి పట్టుకెళ్ళిపోయి సఫరింగ్లోకి పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఎలాగ వీటి నుంచి బయటకు రావాలి అంటే సత్సంగమే. రోజు పొద్దున్న సాయంత్రం భగవంతుడి నామస్మరణ చేయడమే. అంటే దాన్ని పతాంజలి యోగ సూత్రాలు ఇచ్చిన అష్టాంగ యోగం కంపల్సరీగా పాటించాలి. కృష్ణుడు ఇచ్చిన భగవద్గీత రోజు ఒక పేజీ అయినా చదవాలి. ఎవరికో ఒకరికి మనం ఫ్రీగా మనకి ఆశిస్తుంది అనేది కాకుండా హార్ట్తో ఇంకో మనకన్నా తక్కువగా విద్యలో కానీ, మాటలో కానీ, డబ్బులో కానీ, తర్వాత శరీరం పార్ట్స్లో కానీ తక్కువగా మనకుండా ఉన్న మనుషులకు మన సాయం చేసి తీరాలి. చేస్తే మనకి జీవం అనేది ఎలా ప్రసాదింపబడుతున్నది, మనకి ఎంత గొప్పవారో, మనకి ఎంత అదృష్టమైనది మనకు తెలుస్తుంది.
జనరల్గా మనం ఏం చేస్తాం, మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని తక్కువగా ఉన్నామని తెలుస్తూ ఉంటాం. మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో మనం పోలిస్తే ఎంత గొప్ప అనేది ఎవరు ఆశించారు. అంటే మనకి ఇచ్చింది ఎప్పుడు మనం గుర్తించాం, ఇవ్వలేని దాని గురించి ఏడుస్తాం. ఇచ్చేది తీసేస్తే తెలుస్తుంది మనకి ఎంత ఇదో. అందుకే మనకన్నా తక్కువగా డౌన్ ట్రేడంగా ఎవరు చూడబడతారో అలాంటి చోట్లతో సర్వీస్ చేయాలి. అందుకే ఈ సమస్త గురువులు చెప్పేది అదే. ఎందుకు వీళ్ళు వెళ్ళి ఆశ్రమాలు అన్ని రిమోట్ విలేజెస్లో ఏర్పరచుకుంటారంటే అలాంటి వాళ్ళకి సేవ చేస్తారు. మనకన్నా కాళ్ళు చేతులు లేదు వాళ్ళకి ఎందుకు మొదలు తెలిసి వాళ్ళకి ఏమిటి ఆశయం చెప్పండి, వాళ్ళ పేరు వస్తే ఏమిటి, వాళ్ళకి రాకపోతే ఏమిటి, ఎందుకు ఆవిడ సేవ చేస్తుందంటే భగవంతుడినే మీరు పొందాలి అంటే సేవ రూపం ఒకటే పొందుతాం. సేవ ఇంకో మనిషికి సేవ చేస్తేనే మనం తృప్తి అనేది పొందుతాం. అది భగవంతుడు తెలివైన వాడంటే యజ్ఞార్థ ప్రక్రియ అనేది సృష్టిని పెట్టేశాడు. అది లేకుండా లేదంటే ఒక మనిషికి ఇంకో సహాయం లేకుండా బతకడం అనేది లేదు. అప్పటికి కంపల్సరీ బతికినట్టు చేశాడు. అది ఆనందంగా బతుకుతావా ఏడుస్తూ బతుకుతావా నీ కర్మగతి బతుకుతుంది తప్ప మనం దాన్ని మార్చలేం. ఎప్పుడైతే దాన్ని ఆనందంగా సేవ కింద చేస్తామో మోక్షచిత్తులు పొందుతాము, కంపల్సరీగా చేస్తాము, కర్మగతులు కింద పెడతాము. ప్రాసెస్ ఒకటే, భావం అనేది మనకు వదిలేశాడు. ఇదే బ్రహ్మ అడుగుతాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాం. బ్రహ్మ ఇప్పుడు అడుగుతాడు నారాయణ, సరే నువ్వు నన్ను పుట్టించావు చేసావు సృష్టి చేయమంటావు కరెక్టే, మరి సృష్టి నేను చేస్తూ ఉంటాను, మధ్యలో నా బుర్ర చేస్తూ ఉంటుంది కదా, ఈ కర్మగతి నాకు అంటకుండా అంతా నువ్వే తీసుకోవాలి తండ్రి అంటాడు. ఇది ఎలాగా పని చేయమని చెప్పేస్తే ఆ పని పెంట చేసిన పని బాధ్యత మీదే అండి అంటే యజమాని మీద ఎలాగ బాధ్యత తీసుకోవాలి కదా. కానీ ఇలాంటి బ్రహ్మని ఎంతోమంది సృష్టింపు చేశాడు నారాయణ. వీటి 4 బుర్రలకి ఎంత తెలియటటువంటి ఈ బుర్రను ఎప్పుడో సృష్టించాడు. సరే నాన్న తప్పకుండా నువ్వు నన్ను సృష్టి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎంతసేపు తెలుసుకుంటావో అంతసేపు నేను నీ ద్వారా పనిచేస్తాను, ఎప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు అనుకుంటావో అప్పుడు నీ కర్మగతి నీదే అంటే మీరు వేసిన ప్రశ్న మళ్ళీ వాడు తీర్పు వచ్చింది. అదే మనకు కూడా వర్తిస్తున్నాడు. ఎప్పుడు మనము భగవంతుడి స్వరూపంగా ఉన్నాం, భగవంతుడు మన ద్వారా పనిచేస్తున్నాడు, ప్రతిదీ మనకు భగవంతుడు ఇస్తున్నాడు అనే భావంతో ప్రతి నిమిషం ఉంటాము. మన కర్మగతి వదిలి భగవంతుడే మనం ఎందుకు ఉంటూ ఉంటాడు. ఎప్పుడు మనం లేదు మనమే ఉన్నాము అనుకుంటాం, అప్పుడు భగవంతుడు అక్కడే ఉంటాడు. అదే మనకి ప్రహ్లాదుడు యొక్క శ్లోకంలో చెప్తారు. ఆకలి హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు మీ నారాయణ చూపించంటే ఇందుకనడందు లేదని సందేహం వలదు చక్రి సర్వోగవదండు దానవాగ్రిగా వింటే. అంటే ఇప్పుడు నరసింహస్వామి కష్టం ఏంటంటే ప్రతి సన్నిధిందు ప్రతి నిమిషం నిండి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ వేరు చూపిస్తే ఆ రూపం నుంచి రావాలి కదా, చెప్పేశాడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు పలానా చోటే ఉన్నాడు, వాడు గుళ్ళోనే ఉంటాడు అని చెబితే హ్యాపీగా గుళ్ళో కూర్చోవచ్చు భగవంతుడు. ఇప్పుడు వాడు అలా అయ్యాడు, తపకం శ్లోకం వేసాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి అనేసాడు. అంటే ఇప్పుడు వాడికి ఏ డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్ నుంచి నారాయణ స్వరూపం రావాలంటే ఆ డ్రామార్టిస్ట్ లాగా సింహం తలాలు 4 చక్రాలు శంఖ చక్రాలు అవతారం మొత్తం డ్రామా